హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం అత్యంత క్రూరమైన ప్రపంచంలో అతిపెద్ద నియంత గురించి మాట్లాడదాం. అతనే కిమ్ జాంగ్. యాక్చువల్లీ నార్త్ కొరియా దేశస్థుడు, లేకపోతే నార్త్ కొరియా మొత్తం ఇతని చెక్కు చేతుల్లోనే ఉంది. ఇతను చెప్పినట్టు నడుస్తూ ఉంటుంది. అతన్ని రాజు అంటారా, ప్రెసిడెంట్ అంటారా, లేకపోతే ఇక మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇతను చెప్పింది అక్కడ మొత్తం నడుస్తూ ఉంటుంది. సో అతని ప్రభావం ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మన కంట్రీలో మనం ఇష్టం వచ్చినట్టు కటింగ్ చేసుకుంటూ ఉంటాం కదా. కాకపోతే అక్కడ కటింగ్ చేసుకునే వాళ్ళు అంటే నార్మల్ సామాన్య ప్రజలు 2 ఇంచ్ కంటే ఎక్కువ పెద్ద జుట్టు ఉండకూడదు. అంతేకాకుండా అక్కడ మోటార్ బైక్స్ ఉంటాయి చూసారా, ఆ మోటార్ బైక్స్ ఓన్లీ గవర్నమెంట్ అఫీషియల్స్ మాత్రమే వాడాలి, వేరే వాళ్ళు వాడడానికి లేదు. ప్లస్ అక్కడ ఇంటర్నెట్ అనేది సామాన్య ప్రజలకు అవైలబిలిటీలో ఉండదు. ఈ దేశం యొక్క జీడిపి గురించి మాట్లాడితే $48 బిలియన్ మాత్రమే. ర్యాంకింగ్ గురించి మాట్లాడినట్టయితే 135వ ప్లేస్లో ఉన్నారు జీడిపి పరంగా చూసుకున్నట్టయితే. సో మరి వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, వీళ్ళ జీడిపిలో సగం మిలిటరీకే ఖర్చు చేస్తూ ఉంటారు. మరి మొత్తం మిలిటరీ తోటి దేశాన్ని నడిపిస్తూ ఉంటారు. ఎంతలా అంటే ఇతని పైన ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడారనుకోండి, ఇతని గురించి, ఇతని ప్రభుత్వం గురించి డైరెక్ట్ ఉరిశిక్ష వేసేస్తారు. సో అలా ఇతని గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు 1,00,000 నుంచి 2,00,000 మంది జైల్లోనే ఉన్నారు. సో మరి ఇతని గురించి ఒక్క మాట మాట్లాడితేనే ఉరిశిక్ష వేసే అంత డెసిషన్ తీసుకునే ఇతను డైరెక్ట్ ఇతని గురించి ఫిల్మే తీస్తే ఏం చేస్తాడు అని అంటే, ఈ వీడియోలో మనం దాని గురించే మాట్లాడదాం. అసలు మ్యాటర్ ఏంటి అంటే, సోనీ పిక్చర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 2013లో ఒక ఫిలిం అనౌన్స్ చేశారు, ద ఇంటర్వ్యూ అని చెప్పేసి. స్టోరీ ఏముంటుంది అంటే, అమెరికా నుంచి 2 రిపోర్టర్లు ఈ నార్త్ కొరియాకి వెళ్ళి అక్కడ కిమ్ జాన్ ఇంటర్వ్యూ చేసినట్టు చేసి అతన్ని చంపేస్తారు. సో ఇది సినిమా యొక్క స్టోరీ. సో మరి సినిమా చేసే వాళ్ళు ఎవరు అంటే సోనీ పిక్చర్స్ వాళ్ళు. మరి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇతని గురించి ఒక్క మాట మాట్లాడితేనే ఉరిశిక్ష వేసే అతను, మరి అటువంటి ఇతనికి వ్యతిరేకంగా మొత్తం ఒక సినిమానే ఇస్తారంటే ఊరుకుంటాడా? సో అందుకోసం నార్త్ కొరియా గవర్నమెంట్ ఏం చేసింది అంటే, యునైటెడ్ నేషన్స్లోకి వెళ్ళేసి కంప్లైంట్ చేశారన్నట్టు, ఈ పిక్చర్ తీయడానికి వీల్లేదు, రిలీజ్ చేయడానికి వీల్లేదని చెప్పేసి. సో ఇలా వీళ్ళు యునైటెడ్ నేషన్స్ వెళ్ళిన తర్వాత సోనీ పిక్చర్స్ వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు రిలీజ్ చేయబోయే ద ఇంటర్వ్యూ మూవీ ఏదైతే ఉంటుందో దానిలో కొన్ని సీన్స్ ఎడిట్ చేశారు, చిన్న చిన్న చేంజెస్ చేశారు. కాకపోతే ఈ సినిమాలో ఈ కిమ్ జాన్ ఎవరైతే ఉన్నాడో అతను చచ్చిపోతాడు అన్నట్టు, ఆ సీన్ని మాత్రం తీసేయలేదు. అయితే ఈ మూవీని మాత్రం పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. సో ఇలా చిన్న చిన్న ఎడిట్స్ చేసి పోస్ట్పోన్ చేశారు తప్పిస్తే ఇతను చచ్చిపోయే సీన్ని తీసేని కారణంగా కిమ్కి కోపం వచ్చింది. మరి కోపం వస్తే ఊరుకోడు కదా. అతను ఏం చేశాడంటే, ఈ సోనీ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉంటాయో నవంబర్ 2013లో వాళ్ళ కంప్యూటర్స్ని హ్యాక్ చేసేసాడు. యాక్చువల్లీ ఇతను డైరెక్ట్ హ్యాక్ చేయడం కాదు, GOP అని చెప్పేసి ఒక గ్రూప్ హ్యాక్ చేసినట్టు వీళ్ళ కంప్యూటర్ స్క్రీన్ పైన మెసేజ్ రావడం స్టార్ట్ అయిపోయాయి. యాక్చువల్లీ 2-3 రోజుల ముందు నుంచే, అంటే ఈ హ్యాకింగ్ జరగడానికి 2-3 రోజుల ముందు నుంచే వీళ్ళకు బల్క్లో, వీళ్ళ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్కి బల్క్లో మెసేజ్లు వచ్చాయట. సో మరి రెగ్యులర్గా వచ్చే స్పామ్ మెసేజెస్ అని చెప్పేసి వీళ్ళు ఇగ్నోర్ చేశారు. కాకపోతే వీళ్ళ కంప్యూటర్స్ అనేవన్నీ హ్యాక్ అయిపోయి దానిపైన వచ్చిన మెసేజ్ ఏంటి అని అంటే, మీరు ఈ సినిమానే ఆపేయాలి లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఈ గ్రూప్ యొక్క మెసేజ్ అన్నట్టు. సో ఇంతకుముందు మీరు లెజరస్ గ్రూప్ అని చెప్పేసి మనం టెక్ న్యూస్ చెప్పుకునేటప్పుడు విన్నారా? సో ఆ గ్రూప్ వాళ్ళే అన్నట్టు. వీళ్ళు చాలా డేంజరస్ గ్రూప్. ఓన్లీ వీళ్ళు సోనీ పిక్చర్స్ని హ్యాక్ చేయడమే కాదు, బంగ్లాదేశ్కి సంబంధించిన సర్వర్స్లో కూడా ఎంటర్ అయిపోయి $1 బిలియన్ కొట్టడానికి ట్రై చేశారు. కాకపోతే అది సక్సెస్ కాలేదనుకోండి. సో ఇలా వాళ్ళ కంప్యూటర్స్ హ్యాక్ చేశారని చెప్పాను చూసారా. సో హ్యాక్ చేసినప్పుడు వాళ్ళు పెట్టిన ఇంకొక మెసేజ్ ఏంటి అంటే, ఒకవేళ మీరు ఈ సినిమా కనుక పోస్ట్పోన్ చేయకపోతే మా దగ్గర మీ పర్సనల్ డేటా మొత్తం మా దగ్గరే ఉంది, చాలా సీక్రెట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఉంది, దీన్ని మొత్తాన్ని ఇంటర్నెట్లోకి వదిలేస్తాం, పబ్లిక్ చేసేస్తామని చెప్పేసి వీళ్ళకు ధమ్కి ఇచ్చారు. అయినా కూడా సోనీ పిక్చర్స్ వాళ్ళు లైట్ తీసుకున్నారు, వీళ్ళని పట్టించుకోలేదు. కాకపోతే ఈ లజరస్ గ్రూప్ వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళకి సంబంధించిన రిలీజ్ చేయని 5 మూవీస్ ఏవైతే ఉంటాయో దాన్ని ఇంటర్నెట్లో లీక్ చేయడంతో పాటు సోనీ పిక్చర్స్లో పనిచేసే చాలామంది ఎంప్లాయీస్కి సంబంధించిన ఈమెయిల్ ఐడీస్ ఏవైతే ఉంటాయో, లేకపోతే ఈమెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని పబ్లిక్లో పెట్టేసేశారు. అంతేకాకుండా సోనీ కంపెనీకి చెందిన కంపెనీ చైర్పర్సన్ ఉంటుంది చూసారా, సో ఆమె బరాక్ ఒబామాను రేసిస్ట్ అన్నారు అని చెప్పేసి ఒక ఈమెయిల్ ఉంటుంది చూసారా, సో ఆ ఈమెయిల్ని కూడా పబ్లిక్ చేసేశారు. సో దాని కారణంగా ఇంటర్నెట్లో సోనీ కంపెనీకి చాలా అపఖ్యాతి వచ్చింది. అంతేకాకుండా ఈ కంపెనీ చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో ఆమె కూడా రిజైన్ చేసేసింది. నెక్స్ట్ ద ఇంటర్వ్యూ అనే పేరుతోటి వీళ్ళు తీసిన మూవీ ఏదైతే ఉంటుందో దీన్ని రిలీజ్ చేయడానికి ఎవరు డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు రాలేదు. కాకపోతే సోనీ పిక్చర్స్ వాళ్ళే మేమే రిలీజ్ చేస్తామని చెప్పారు. దానికి గాను ఇప్పుడు ఈ హ్యాకర్స్ గ్రూప్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఒకవేళ మీరు కనుక ఈ మూవీని రిలీజ్ చేసినట్టయితే September 9/11 ఇన్సిడెంట్ గుర్తుంది కదా, సో అటువంటి ఇన్సిడెంట్సే మీ కంట్రీలో జరుగుతాయి, జాగ్రత్త అని చెప్పేసి మళ్ళీ వీళ్ళని వార్న్ చేశారు. దానికి గాను ఎంతో కొంతమంది రిలీజ్ చేయడానికి ముందుకు వస్తారు చూసారా, సో వాళ్ళు కూడా వెనకడుగు వేశారు. సో ఇన్సిడెంట్స్ అన్ని చూసి బరాక్ ఒబామా ముందుకు వచ్చి సోనీ పిక్చర్స్ వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు అది అని చెప్పేసి వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పడానికి ట్రై చేస్తే, సోనీ పిక్చర్స్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, మేము రిలీజ్ చేయడానికి రెడీ ఉన్నాం, కాకపోతే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు లేరు, వాళ్ళు వెనకడుగు వేస్తున్నారు అని చెప్పేసి
చెప్పడం జరిగింది. సో అలా ఇన్ని ఆటంకాలు ఎదుర్కొని ఆ మూవీని బరాక్ ఒబామా చెప్పాడని చెప్పేసి గూగుల్ ప్లేలో, యూట్యూబ్లో ప్లస్ థియేటర్స్లలో రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత నార్త్ కొరియా వాళ్ళ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది అన్నట్టు బరాక్ ఒబామా ఫోర్స్ చేసిన కారణంగానే ఈ మూవీని రిలీజ్ చేశారని చెప్పేసి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం మనం గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే ఎక్కడ కూడా ఈ హ్యాకర్ గ్రూప్ వీళ్ళు మేము నార్త్ కొరియా నుంచి హ్యాక్ చేసేసాము, లేకపోతే మమ్మల్ని కిమే ఇదంతా ఏమన్నాడని చెప్పేసి ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. అయినా కూడా మరి అమెరికా వాళ్ళు లేకపోతే వాళ్ళ దగ్గర ఉండే FBI వాళ్ళు కిమే ఈ పని చేయించాడని చెప్పేసి ఎలా అనుకున్నారు అని అంటే, సో ఆ FBIకి సంబంధించిన ఒక అతను ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు చెప్పింది ఏంటి అని అంటే, సో ఆ మూవీలో ఉండే క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో కిమ్కి సంబంధించిన క్యారెక్టర్ కాబట్టి కిమ్కి సంబంధించిన వ్యక్తిత్వం ఆల్రెడీ అందరికీ తెలిసిందే. చిన్న మాట అంటేనే పడడు కాబట్టి అతను చంపేసే సీనే పెట్టి సినిమా తీసేస్తే అతను కంపల్సరీ ఏదో ఒక రియాక్షన్ ఇచ్చాడని చెప్పేసి వీళ్ళు గెస్ చేశారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే IP అడ్రసెస్ ఏవైతే ఉంటాయో ఆ IP అడ్రసెస్ ద్వారా కూడా వీళ్ళు నార్త్ కొరియా నుంచే ఈ అటాక్ జరిగింది అని చెప్పేసి, హ్యాకింగ్ అటాక్ జరిగింది లేకపోతే ఇటువంటి బెదిరింపు మెయిల్స్ వచ్చాయని చెప్పేసి వీళ్ళు కనిపెట్టడం జరిగింది. అయితే దీనికి ఇంకొక కోణం కూడా ఉంది. నా కిమ్ మీద కోపంతో వేరే వాళ్ళు ఎవరో ఇటువంటి హ్యాక్ చేసి కిమ్ మీద నెట్టే అవకాశాలు ఉన్నాయి కదా అని చెప్పేసే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు మనం నార్త్ కొరియా గురించి మాట్లాడినట్లయితే నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు అక్కడ ఇంటర్నెట్ అనేది సామాన్య ప్రజలకు అవైలబిలిటీలో ఉండదు. కాబట్టి ఇలా ఆర్గ్యూ చేసే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా పడేయడమే. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ IP అడ్రస్లు వీళ్ళు ట్రేస్ చేశారు కదా, ఆ IP అడ్రస్లు కూడా నార్త్ కొరియాకి చెందిన IP అడ్రస్లే. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇవే IP అడ్రస్లు యూజ్ చేసి వీళ్ళు సౌత్ కొరియాలో కూడా హ్యాకింగ్ అటాక్స్ చేశారన్నట్టు. సో అప్పుడు కూడా ఈ లెజరస్ గ్రూపే కారణం అని చెప్పేసి తేలింది. ఇప్పుడు బంగ్లాదేశ్ మీద కూడా అటాక్ చేశారని చెప్పాను కదా, $1 బిలియన్ కొట్టడానికి ట్రై చేశారని చెప్పాను కదా. సో అప్పుడు కూడా సేమ్ IP అడ్రస్ తోటి సేమ్ టూల్స్ యూజ్ చేసే వీళ్ళు అటాక్ చేశారు. కాబట్టి ఈ హ్యాకింగ్ అటాక్ అనేది కిమ్ చెప్తేనే అక్కడ హ్యాకింగ్ గ్రూప్ చేసిందని చెప్పేసి చాలామంది అభిప్రాయపడ్డారు. ప్లస్ ఇప్పుడు దీని యొక్క GDP ఏదైతే ఉంటుందో నార్త్ కొరియా GDP అనేది చాలా తక్కువ అని చెప్పాను కదా. సో మరి వీళ్ళకి ఆదాయం ఎక్కడ వస్తుందంటే రకరకాల పద్ధతుల ద్వారా వస్తాయి. దాంట్లో డ్రగ్స్ అమ్మడం అవి ఇవి వేస్తూ ఉంటారు కదా. దాంతోపాటే వీళ్ళు సైబర్ క్రైమ్ ద్వారానే ఎక్కువ డబ్బులు సంపాదిస్తూ ఉంటారట వాళ్ళ కంట్రీకి. ఆ సైబర్ క్రైమ్ చేయడానికే కిమ్ వాళ్ళ ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడని చెప్పేసి అయితే తెలుస్తుంది. మొత్తానికి తన మీద ఒక సినిమా తీశారు అనే ఉద్దేశంతో ఇంత పెద్ద హ్యాకింగ్ అటాక్ చేసి సోనీ పిక్చర్స్ యొక్క 5 రిలీజ్ చేయని మూవీస్ని పబ్లిక్లో పెట్టేసి, వాళ్ళ ఎంప్లాయీస్ యొక్క ఈమెయిల్ అడ్రస్ని పబ్లిక్లో పెట్టేసి, వాళ్ళ పర్సనల్ ఈమెయిల్స్ని పబ్లిక్లో పెట్టేసి మొత్తం తతంగం అయితే చేశాడు కిమ్. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా హ్యాకింగ్ అటాక్స్ జరుగుతూ ఉంటాయి కదా, దానిలో ఎక్కువ పాత్ర చైనా వాళ్ళది ఉండడంతో పాటు ఈ నార్త్ కొరియా వాళ్ళది కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు కిమ్కి సంబంధించిన ఇవే విషయాలు కాకుండా ఇంకేమైనా విషయాలు తెలుసా నార్త్ కొరియా గురించి అనేది కింద కామెంట్లో రాయండి. ఎప్పుడైనా మీరు నార్త్ కొరియాకి వెళ్ళారా లేదని కూడా కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.